ఈ వారం రాశిఫలం ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు 2025. 1. మేషరాశి. మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం. ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. పదోన్నతి సూచనలు ఉన్నాయి. ఆర్థిక ఫలితాలు అనుకూలం. కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారం పట్ల శ్రద్ధ పెంచాలి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానించండి. 2. వృషభ రాశి. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఆర్థికంగా మేలు జరుగుతుంది. వృథా వ్యయాలను నివారించండి. మొహమాటం వద్దు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య లక్షణాలను ఏకాగ్రతతో పూర్తి చేయండి. పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించండి. కలహాలకు ఆస్కారం ఉంది. వారాంతంలో మంచి జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలను పఠించండి. 3. మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. మిథున రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. చంచల స్వభావం పనికిరాదు. బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోండి. కొందరు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తారు. అయినా ఉద్వేగానికి లోను కావద్దు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపార నిర్ణయాల విషయంలో లోతైన అధ్యయనం అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి. 4. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి అశ్లేష. ఈ వారం కర్కాటక రాశి వారికి దైవానుగ్రహం ఉంది. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలకే పరిమితం కాకుండా ఆచరణ వైపుగా అడుగులు వేయండి. దీర్ఘకాలంగా పరిష్కారం కాని ఓ పని కొలిక్కి వస్తుంది. వ్యాపార నిర్ణయాలను తీసుకుంటారు. పనుల వాయిదా వద్దు. బుద్ధి బలంతో లక్ష్యాలను సాధిస్తారు. వెంకటేశ్వరుడిని పూజించండి. 5. సింహరాశి. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. ఈ వారం సింహరాశి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహాయం అందుతుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో కలిసొస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక సాధన పెంచండి. పార్వతీ పరమేశ్వరులను ధ్యానించండి. 6. కన్యారాశి. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు. ఈ వారం కన్యారాశి వారు ఏకాగ్రతతో కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కృషికి తగిన విజయాలు ఉంటాయి. సమస్యల్ని సున్నితంగా పరిష్కరించుకోండి. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. వారం చివర్లో ఓ విజయం వరిస్తుంది. మహాగణపతిని ఉపాసించండి. 7. తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం తులారాశి వారికి వ్యాపార యోగం ఉంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. విభేదాలకు దూరంగా ఉండండి. నలుగురిని కలుపుకొని వెళ్ళండి. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. వారాంతంలో ఓ మేలు జరుగుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 8. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఈ వారం వృశ్చిక రాశి వారికి శుభాలు జరుగుతాయి. ఆటంకాలు తొలగుతాయి. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. అవసరానికి డబ్బు అందుతుంది. అపాత్రాదానం వద్దు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నత స్థాయిలో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. వివాదాల జోలికి వెళ్ళొద్దు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
9 ధనుస్సు రాశి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం ధనుస్సు రాశి వారు కొత్త ప్రయత్నాలు ఆరంభిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అవరోధాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. వాహన యోగం ఉంది. ఎంతో కాలం నుంచి పూర్తి కాని పనులు కొలిక్కి వస్తాయి. సమస్యలు ఎదురైనా సంయమనంతో వ్యవహరించండి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. వినాయకుడిని ప్రార్థించండి. 10 మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారం మకర రాశి వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజం మీ ప్రతిభను గుర్తిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కొంత పని ఒత్తిడి ఉంటుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి. 11 కుంభరాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారం కుంభరాశి వారికి ధనయోగం ఉంది. ఆర్థిక ఫలితాలు అనుకూలం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. అవరోధాలు ఎదురైనా బుద్ధి బలంతో అధిగమిస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. ఆత్మీయుల సూచనల్ని నిర్లక్ష్యం చేయకండి. కాలాన్ని వృధా చేయవద్దు. ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రతతో నిర్వర్తించండి. మహాగణపతిని ధ్యానించండి. 12 మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ వారం మీనరాశి వారికి శుభప్రదమైన కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిభతో పెద్దల్ని మెప్పిస్తారు. వ్యాపారం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. అదృష్టయోగం సూచితం. వివాదరహితంగా వ్యవహరించండి. కుటుంబానికి సమయం కేటాయించండి. సౌమ్యంగా సంభాషించండి. వృత్తి, ఉద్యోగాల్లో పేరు వస్తుంది. ధనధాన్య యోగాలు ఉన్నాయి. ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.